హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి మన తెలంగాణలో మీకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వేకెన్సీస్ రాబోతున్నాయి. టోటల్ గా 190 వేకెన్సీస్, స్టేట్ లెవెల్ వేకెన్సీస్ రాబోతున్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అమ్మా. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చేసి మీకు హిందూ, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి ఉంటుంది. ఏ క్వశ్చన్ అడుగుతారనేది కూడా దాంట్లో మీకు చూపిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో. అలాగే పేపర్ 1 వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ అంటే అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, వాటన్నిటి మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీకు యూజువల్ గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే క్వశ్చన్స్. కాకపోతే సెకండ్ పేపర్ వచ్చేసి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఈ విధంగా హిందూ, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి అడుగుతారు. మోడల్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియో చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు వచ్చేది మొత్తం నోటిఫికేషన్ టైమే. సో ఇప్పుడు అది అస్సలు మిస్ చేసుకోకండి ఈ టైంని. సో ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చే టైం ఇది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి 3 years అవుతుంది. ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే టైం ఉంది. సో మీరు కోచింగ్ తీసుకున్నట్టయితే ఏ గవర్నమెంట్ జాబ్ కైనా వచ్చే నోటిఫికేషన్ రాసుకోవచ్చు. ఏజ్ కూడా పెంచేశారు. అప్పుడు 44 years వరకు పెంచారు 18 నుంచి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years వల్ల ఎక్స్ట్రా ఉంటుంది. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకున్నామా. అస్సలు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియో చెప్తాను. ఇంకో చూడండి. టెంపుల్ ఇక్కడ చూడండి అమ్మా. మీకు సెకండ్ పేపర్ లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయని జస్ట్ 3 క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రామాయణంలో దేవర్షి అనే ఎవరిని పిలుస్తారు? రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారు? సో నారదుడు. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేది పడుతూ ఉంటాయి. ఆ విధంగా క్వశ్చన్ ఉంటే సెకండ్ పేపర్ లో. అంతేగాని వితౌట్ నాలెడ్జ్ తో మీరు వెళ్ళినట్టయితే ఏ క్వశ్చన్ అనేది మీకు ఆన్సర్ అయితే 100% తెలియదమ్మా. చూడండి ఇక్కడ ప్రాచీన విజ్ఞానం విద్యలో ఎన్ని శాఖలు ఉన్నాయి? అర్థమైందా? ప్రాచీన విద్యలో ఎన్ని శాఖలు ఉన్నాయి అనేది క్వశ్చన్ ఏదైతుంది. 14 శాఖలు అంట. సో ఈ విధంగా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. విష్ణువులో ఉన్న ప్రబలమైన గుణం ఏంటి? విష్ణువులో ఉన్న ప్రబలమైన గుణం ఏంటి? సత్వగుణం అనేది ఉండటం జరుగుతుంది. సో హైందవ వేదం అని దేని పేరు? సో ఇటువంటి క్వశ్చన్స్ అనేది పడతాయడానికి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇవే క్వశ్చన్ వస్తాయని కాదు. ఇటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది యాక్ట్ మరి అలాగే తెలంగాణ చేసే దేవాలయాల మీద యాక్ట్ మీద సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో వినాయక చవితి ఏ తెలుగు నెలలో జరుపబడుతుంది? సో వినాయక చవితి ఎప్పుడు వస్తుందో కూడా మనకి అవగాహన అనేది ఉండాలి. సో ఈ మహాభారతంలోని మొదటి అధ్యాయం అనేది ఏంటి అనేది ఇచ్చాడు. దీంట్లో ఆది పర్వం. సో ఇటువంటి క్వశ్చన్స్ రావాలి అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి సపరేట్ గా మీకు కోచింగ్ అనేది క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు మాక్సిమం క్వశ్చన్స్ చేసే విధంగా కోచింగ్ కూడా జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడే కాల్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి.